తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 6వ మహాసభలు డిసెంబర్ 28, 29, 30 తేదీలలో పెద్ద ఎత్తున నల్లగొండ పట్టణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలలో ప్రభుత్వ విద్యారంగాన్ని సరైన స్థితిలో నిలబెట్టడం ఎలా, అందరికీ మంచి విద్యను, నాణ్యమైన విద్యను అందించడం ఎలా, అందుకొరకు ఏ రకమైన మార్పులు విద్యారంగంలో చేస్తే బాగుంటుందనేది చర్చ జరుగుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్మించడానికి ఈ మహాసభలు దోహదపడతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో నల్లగొండ జిల్లా ఉపాధ్యాయ వర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయ వర్గానికి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, అందరూ మహాసభలలో పాల్గొనండి, మహాసభలలో జరుగుతున్న చర్చలను పరిశీలన చేయండి. తద్వారా ఉపాధ్యాయుల యొక్క నడవడిక కానీ, ఉపాధ్యాయుల పనితీరు కానీ ఏ పద్ధతిలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి ముందుకు తీసుకుపోతాం, అదే పద్ధతిలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహసహకారాలు ఉండాలి, ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఎటువంటి మార్పులు చేస్తే విద్యారంగంలో మార్పులు వస్తాయనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. అందుకొరకే మహాసభలకు ఈ జిల్లా శాఖ మంత్రి, రవాణా మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మరి గౌరవనీయులు పెద్దలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాం. వారు కూడా వీటిని పరిశీలిస్తారు. జిల్లాలోని మొత్తం శాసన సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందో పరిశీలన చేసి అందుకు అనుగుణంగా ప్రైమరీ స్కూళ్ళను మార్పు చేయటం కానీ, హై స్కూళ్ళలో మార్పులు చేయటం కానీ, బడి ఎక్కడ అవసరం, ఎందుకంటే నేడు గ్రామీణ ప్రాంతంలో యువ దంపతుల సంఖ్య తగ్గిపోతుంది, పట్టణాలకు వలస పెరుగుతుంది, కొత్త కాలనీలలో బళ్ళు లేవు. కాబట్టి పిల్లలు ఉన్న దగ్గర బడి పెట్టాలి, పిల్లలు ఉన్న దగ్గర బడి అభివృద్ధి చేయాలి, ఉన్న బడిని సరైన రీతిలో అభివృద్ధి చేయాలి, విద్యాలయాల్లో ఉన్న వృధాను అరికట్టాలి. ఆ పద్ధతిలో ముందుకు పోతేందుకు ఈ మహాసభలు ఉపయోగిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ మహాసభలు విజయవంతం కావడానికి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసి నేను దానికి చైర్మన్గా ఉన్నాను. జిల్లాలోని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులందరూ, రాష్ట్ర కార్యదర్శులందరూ దాంట్లో కో చైర్మన్గా, ప్రధాన కార్యదర్శిగా ఇతర భాగస్వామ్యం వహిస్తూ పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేను ఈ సందర్భంగా వారిని అభినందించేది ఏంటంటే, ఈ మహాసభలకు అవసరమైన ప్రతి రూపాయిని ఉపాధ్యాయుల నుంచే వసూలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ పద్ధతిలోనే ఉపాధ్యాయుల నుంచే వసూలు చేసి ఒక ఉపాధ్యాయ సంఘం నిర్వహించే రాష్ట్ర మహాసభలు ఉపాధ్యాయుల నిధులతోనే నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు నేను ఆహ్వాన సంఘంలో ఉన్న వాళ్ళనే కాకుండా అందరినీ, ఈ జిల్లాలోని అన్ని మండల శాఖ బాధ్యులను అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. ఆ కృషిని శ్లాఘిస్తున్నాను. దాని కొరకు వాళ్ళు చేసిన కృషి కూడా 25 రోజుల్లోనే ఈ ఫండ్ మొత్తం కూడా కలెక్ట్ చేశారు. అందుకు అభినందనలు. మరొకసారి నేను నా ద్వారా కూడా పిలిపిస్తున్నా, నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా సంఘాలకు అతీతంగా మీరు ఇవ్వగలిగిన ఫండ్ ఇవ్వండి. ఈ 6వ మహాసభలను విజయవంతం చేయండి. తద్వారా తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగంలో మౌలిక మార్పుకు మీ చేయి ఉండేటట్టుగా, మీ సహకారం ఉండేటట్టుగా చూడాలని చెప్పి కోరుతూ, అందుకు అనుగుణంగానే 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, అందులో మీడియా మిత్రులు మీరందరూ కూడా భాగస్వాములు కండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ఎట్లా అభివృద్ధి చేసుకుందాం, ఏ రకంగా ఉచిత విద్యను, మంచి విద్యను ఎట్లా పిల్లలకు అందిద్దాం, తల్లిదండ్రులకు చదువుల కొరకు అప్పుల బారిన పడకుండా వారు సుఖంగా ఉండడానికి ఏం ప్రయత్నం చేద్దామనేది కూడా ఈ చర్చించడానికి దోహదపడుతుంది. అందులో భాగస్వాములు కావాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుతూ విజయవంతం చేయాలని చెప్పి అందరికీ నమస్కారాలతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శిగా, టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నా పేరు పెరుమల్ల వెంకటేశం. ఈ రేపు డిసెంబర్ 28, 29, 30 తేదీలలో నల్లగొండలో జరిగే రాష్ట్ర 6వ మహాసభలు చాలా ప్రతిష్టాత్మకంగా జిల్లా కేంద్రంలో నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్ర మహాసభలకు ఒక ప్రత్యేకత ఉన్నది. టీఎస్యూటీఎఫ్ ఆవిర్భవించి 10 సంవత్సరాలు, యూటీఎఫ్ మా సంఘం ఉమ్మడి రాష్ట్రంలో ఆవిర్భవించి 50 సంవత్సరాలుగా ముందున్న సంఘంగా ఉన్నది. అన్ని మేనేజ్మెంట్లకు, అన్ని యాజమాన్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా ఈ పోరాటంలో ముందున్నాం. అదేవిధంగా రేపు 28న జరిగే విద్యా సదస్సులలో కూడా అనేక మంది మేధావులను తీసుకొచ్చి ఈ ప్రభుత్వ విద్యారంగంలో జరుగుతున్న మార్పులు, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందాలంటే ఏ విధమైన సంస్కరణలు తీసుకురావాలనే దాని మీద కూడా ఒక
చర్చా వేదికని ఏర్పాటు చేసి విద్యావేత్తలతోని చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా టీఎస్యూటీఎఫ్ ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మొదటగానే సంవత్సరం తెలంగాణ ఏర్పడగానే రవీంద్ర భారతిలో ఒక విద్యా సదస్సు ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యారంగంలో విద్య ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు తీసుకపోతే ఈ విద్యారంగం నిలబడుతుంది, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందుతుందో కూడా విధాన పత్రాన్ని రూపొందించి ఆ రోజున్న ప్రభుత్వానికి అందించిన చరిత్ర ఉన్నది. ఇవాళ 5 ప్రాంతాలలో రాష్ట్ర మహాసభలు, మొదటి రాష్ట్ర మహాసభ సంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగరు, తర్వాత హైదరాబాదు, ఖమ్మం, రంగారెడ్డిలో జరుపుకొని 6వ రాష్ట్ర మహాసభలు ఈ తెలంగాణ సాయుధ పోరాట గడ్డ అయిన నల్లగొండలో నిర్వహించుకోబోతున్నాం. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. రేపు 28వ తారీఖు రోజు ఉదయం 9:30 గంటలకు నల్లగొండ క్లాక్ టవర్ నుంచి లక్ష్మీ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున మహాప్రదర్శన కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దీంట్లో అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆ విద్యా సదస్సులకు హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ ఆన్ డ్యూటీ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది. విద్యారంగం గురించి చర్చించమని తెలియజేయడం జరిగింది. దీనికి మన విద్యా రంగంలో రకరకాల స్థాయిలలో పనిచేసిన అందరూ విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్న ఆకునూరు మురళి గారు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను, అదేవిధంగా నాగేశ్వర్ గారు, మన శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఐషి ఘోష్ లాంటి అనేక మంది విద్యా రంగంలో మన ప్రావీణ్యం ఉన్న వాళ్ళందరినీ పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీడియా మిత్రులు కూడా దీన్ని మొత్తంగా తీసి ఈ విద్యారంగ రక్షణలో ముందుండాలని తెలియజేస్తూ టీఎస్యూటీఎఫ్ జరిపే రాష్ట్ర మహాసభలకు మీరందరూ సహకారం అందించాలని జిల్లా కమిటీ నుంచి కోరుతున్నాం.